బావా బావా చెప్పు శామ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక రిక్వెస్ట్ బావా. ఏంటి? బావా నాకు ఒక 2 days లీవ్ కావాలి. ఎందుకు? అంటే అది చెప్పు శామ్. చెప్పాక నువ్వేమనుకోగా? అస్సలు. మరేమో బావా నాకు ఎంగేజ్మెంట్ బావా. వాట్? అయ్యో అదేంటి బావా అలా షాక్ అయ్యావు? నేను ఆడపిల్లనే కదా బావా, నాకు పెళ్లి చేసుకోవాలంటుంది కదా బావా. శామ్ ఏంటిది? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను హర్ట్ చేస్తావు? ఇందులో హర్ట్ చేయడం ఏముంది బావా? నీ పెళ్లి ఆ సామాన్యతో జరుగుతుంది కదా బావా. నేను నన్ను ఇష్టపడిన వాడితో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి కదా బావా. శామ్ ప్లీజ్, ఆ సామాన్యతో నా పెళ్లి జరగదని నీకు చెప్పాను కదా. చెప్పావు కానీ అది గ్యారంటీ కాదు కదా బావా. ఏంటి శామ్ ఇది? నీకోసం అదేంటది ఫోర్ట్ కూడా కొనిచ్చాను కదా. నిజమే, నువ్వు నా డ్రీమ్ ఫోర్ట్ కొనిచ్చావు, కానీ నన్ను ప్రేమించిన వాడు నన్ను హార్ట్లో పెట్టుకొని చూసుకుంటానని తెగ ఫోర్స్ చేస్తున్నాడు బావా. వాట్? అవును బావా, అతను నీకు బాగా తెలుసు. నాకు తెలుసా? అవును బావా, ఇంతకు ముందు మన ఆఫీస్లో పనిచేస్తూ ఇంకో బెటర్ జాబ్ వచ్చిందని వెళ్ళిపోయాడే అతను. అదే బావా, నేను నా క్యాబిన్లో వర్క్ చేస్తుంటే నాకు సైట్ కుట్టేవాడు. అతను అలా సైట్ కుట్టడం చూసి నువ్వు కూడా సీరియస్ అయ్యావు. ఇప్పుడు బాగా గుర్తొచ్చిందా బావా? ఏదేమైనా నువ్వు ఇలాంటి సడన్ డెసిషన్ తీసుకోవటం తప్పు శామ్. ఇందులో తప్పే ఉంది బావా. ఎవరి లైఫ్ సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలి కదా బావా. సామాన్యకి నీకు పెళ్ళయ్యాక నా ఫ్యూచర్ ఏంటి? నిన్నే తలుచుకుంటూ లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా నేను ఉండలేను కదా బావా. అలా ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా. ఇప్పుడేం కావాలి అసలు నీకు? నా ఎంగేజ్మెంట్ కి 2 days లీవ్ కావాలని అడిగాను కదా బావా. నో, లీవ్ లేదు. అదేంటి బావా, అవతల అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఐ సెడ్ నో. ప్లీజ్ బావా. గెట్ అవుట్. ఇదేంటి? శ్యామ్ నన్ను ఏం అడిగింది, నేనే మాట్లాడాను. అసలు తన్ని గెట్ అవుట్ అని గెట్ లాస్ట్ అని అంత సీరియస్గా చెప్పానేంటి? శ్యామ్ చాలా ఫీల్ అయి ఉంటుంది. తను సరదాకి నాతో అలా మాట్లాడితే నేనే అనవసరంగా టెన్షన్ పడి అలా మాట్లాడాను. ఓ మై గాడ్, శ్యామ్ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందా? లోపల ఉన్నారు. లీవ్ అడిగితే ఇవ్వనన్నారు. ఏం చేయాలి చెప్పు? ఏదేదో మాట్లాడుతున్నారు. ఏమైంది? నథింగ్ సార్. ఏమైంది? కమాన్ టెల్ మీ. ఎవరైనా ఏమన్నా అన్నారా? చెప్పమ్మా. చెప్తే కదా నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలిసేది. మీరు తిట్టారంట కదా సార్. వాట్? అవును సార్. హలో, ఏంటి నేను తిట్టడం ఏంటి? తిట్టడమే కాదు, లీవ్ కూడా ఇవ్వనన్నారు కదా సార్. నేను మీ దగ్గరకు వచ్చి నాకు మ్యాచ్ ఫిక్స్ అయిందని ఎంగేజ్మెంట్కి 2 days లీవ్ కావాలని అడిగితే లీవ్ లేదు ఏం లేదు, గెట్ అవుట్ గెట్ లాస్ట్ అన్నారు కదా సార్. ప్లీజ్ బావా. గెట్ అవుట్ అంటే ఎంగేజ్మెంట్కి లీవ్ కోసం వచ్చింది ఈ అమ్మాయా? ఈ అమ్మాయిని చూసి నేను శ్యామ్ అనుకుని ఏంటి ఈ రోజు ఇలా? వదిలేండి సార్, నేను మ్యారేజ్ చేసుకోను. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయమని మా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను.
20 సంబంధాలు వచ్చాయి, అన్నీ ఫెయిల్ అయ్యాయి. చివరికి ఒక్క సంబంధం సెట్ అయింది, ఇది కూడా పోయింది. ఇక నాకు పెళ్లి జరగదు. ఓకే సార్, నో ప్రాబ్లం. ఓ ఓ ఓ, చూడమ్మా, ప్లీజ్ టేక్ ఇట్ ఈజీ. నీ ఎంగేజ్మెంట్కి నేను 1 వీక్ లీవ్ శాంక్షన్ చేస్తున్నాను. క్యాషియర్కి చెప్తాను, ఓ 10,000 మనీ కూడా తీసుకో. లీవ్ చాలు సార్, మనీ అవసరం లేదు. పర్లేదు, ఎంగేజ్మెంట్ ఖర్చులుకుంటాయి, తీసుకో. ఈ అమ్మాయిని చూసి శ్యామ్ అనుకుని ఏదేదో మాట్లాడాను. ఇందాక అంతే, ఆ సెక్యూరిటీ గార్డ్తో అలా మాట్లాడాను. ఇదంతా శ్యామ్ వల్లే. అందుకే నన్ను బావా అని ముద్దుగా పిలవద్దు అన్నాను, కానీ వెళ్ళలేదు. అందుకే మైండ్ డిస్టర్బ్ అవుతుంది. Oh God. Work. ఏంటి మేడం? ఏంటి నేను సూర్య గారికి కాబోయే వైఫ్ నేను తెలుసు కదా. అది జరిగే పని కాదని అనుకుంటున్నారు కదా మేడం. యూ ఇడియట్. నేను సూర్య కలిసి ఉండటం, మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం చూసి ఈర్ష్యపడేవాళ్ళు, కుళ్ళుకునేవాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు. నువ్వా మాటలేం పట్టించుకోకు. సూర్యతో నా మ్యారేజ్ అవగానే నీకు ప్రమోషన్ ఇప్పించేస్తా. అంతేకాదు, సాలరీ కూడా డబుల్ చేయిస్తాను. అలాగే మేడం. ఇంత చెప్పాను కదా, సాలరీ పెంచేలా చేస్తానని చెప్పాను కదా. అయినా ఏం చేయాలో నీకు అర్థం కాలేదా? ఏం చేయాలి మేడం? ఏయ్, అసలు నువ్వేం సెక్యూరిటీవి? బాస్ కి కాబోయే వైఫ్ లోపలికి వస్తుంటే నువ్వేం చేయాలి? ఓ అదా, అర్థమైంది మేడం. బాగున్నారు మేడం? ఇలా అడగడానికి ముందు ఒక యాక్షన్ చేయాలి. అది. సారీ మేడం, నాకు యాక్టింగ్ రాదు మేడం. సమంత మేడం మీరా? గుడ్ మార్నింగ్ మేడం. హలో, ఇప్పటిదాకా నేను అడిగింది ఇదే. ఏంటి సెల్యూటా? సారీ మేడం, అందరికీ సెల్యూట్ చెప్పం మేడం. సూర్యతో నా పెళ్లి కానీ నీ పోస్ట్ ఊస్ట్ చేస్తా. సామాన్య, మళ్ళీ చెప్పించుకోకు. లుక్, బీ ఇన్ యువర్ లిమిట్స్, ఓకే? సూర్య నాతో వస్తాడు, రెస్టారెంట్ కి ఇద్దరం కలిసి వెళ్తాం. నో వన్ కెన్ స్టాప్ దిస్. స్టాప్. నువ్వు ఆఫీస్లో ఏదైనా గొడవ చేసావో చంపేస్తా. మైండ్ ఇట్. నువ్వు పొగరుగా ప్రవర్తించి సూర్యని డిస్టర్బ్ చేయాలని చూసావో ఈ కత్తితో రూత్లెస్ గా పొడిచి పారేస్తాను. మూవ్. మేడం, 1 సెకండ్. వాట్ హ్యాపెండ్? వాష్రూమ్కి వెళ్ళాలి. ఓకే, నేను ఇక్కడే ఉంటాను, త్వరగా రా. లీలావతి, ఒక్క నిమిషం. ఆ బ్యాగ్ అక్కడ పెట్టు. ఈ మేడం అస్సలు వదలట్లేదు. అవతల అభి ఏమో డేంజర్లో ఉన్నాడు. ఇక్కడ నుంచి ఎలాగైనా తొందరగా బయటపడాలి. ఎలా? లీలావతి వెళ్ళి 15 మినిట్స్ అయింది.
ఇంకా రాలేదేంటి? లీలావతి, లీలావతి, క్లాస్కి టైం అవుతుంది, కమ్ ఫాస్ట్, త్వరగా రా. ఏంటి ఇంకా రాలేదు? కొంప తీసి వెళ్ళిపోయిందా? లీలావతి, 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 లీలావతి. ఓ మై గాడ్, సార్కి చెప్పాలి. సమంత, ఏంటిది? షో, గట్టిగా అరవకు. అదే నీకు చెప్పింది. అరిచావా ఈ కొత్త వీపులో దిగుతుంది. ఏంటి నువ్వు అసలు క్రిమినల్లా బిహేవ్ చేస్తున్నావు? నీలాంటి వాళ్ళని, మంచిగా చెప్తే వినని వాళ్ళని ఇలాగే డీల్ చేయాలని నాకిప్పుడే స్ట్రైక్ అయింది. సమంత, డోంట్ ఇరిటేట్ మీ. సారీ, మీ పని మీరు చూసుకోండి. అరవద్దని చెప్తే వినవా? స్టాఫ్ అంతా ఇటువైపే చూస్తున్నారు. సైలెంట్గా ఉండు, లేదంటే నేను అన్నంత పని చేస్తాను. నీకు నా గురించి బాగా తెలుసు కదా. ఏది చేయి చూస్తా. ప్రత్యేకంగా నీ చూసేదేంటి? సైలెంట్గా ఉండకపోతే వైలెన్స్ జరుగుతుంది. మైండ్ ఇట్. ఎస్, ఇలాగే ఉండాలి. ఓకేనా? చంద్ర, ఏంటి ఫ్రెండ్? నేను సూర్య దగ్గరికి వెళ్ళొస్తా. ఇదిగో ఈ కత్తి పట్టుకో. సామాన్య, ఎక్స్ట్రా చేయాలని చూసావో నువ్వు నీ పేరు డిక్షనరీలో ఉండవు. చంద్ర, టేక్ కేర్. హాయ్ బావా. అలా పిలవకూడదు. హా? అవును. ఏంటి బావా మళ్ళీ ఇలా అంటున్నావు? యూనో, నేను ఈ కంపెనీకి ఎండీని. నువ్వు నన్ను బావా అని పిలవకూడదు. బావా, ఏమైంది నీకు? ఏంట్రా, ఏంటి ఆటలుగా ఉందా? బావా అని పిలుస్తావేంటి? నువ్వు నన్ను అలా పిలవద్దని చెప్పానా? బావా, నేను బావా. అంటే ఏంటి? నువ్వెవరో నాకు కనపడటం లేదనుకుంటున్నావా? బావా, ఇట్స్ మీ. హో, ఏంట్రా ఆఫీస్ బాయ్వి ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నావా? బావా, డోంట్ టాక్ ఎనీమోర్. నన్ను బావా అని నా శ్యామ్ మాత్రమే పిలవాలి. అండర్స్టాండ్? ఎవరు పడితే వాళ్ళు బావా బావా అని పిలవడానికి వీల్లేదు. అసలు మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేస్తాను. గో గో గెట్ అవుట్. బావా, నువ్వేనా? నేనే బావా. షూర్? అయ్యో బావా, ఏంటిది? ఏమైంది? నేను నీ మరదల్ని బావా. శామ్, నువ్వేనా? మరెవరనుకుంటున్నావు? అంటే అది ఆఫీస్ బాయ్. ఓ
ఆఫీస్ బాయ్ అనుకుంటున్నావా? ఏంటి బావా ఈ కన్ఫ్యూజన్? ఏమన్నావు? కన్ఫ్యూజన్ కన్ఫ్యూజనా? ఎస్ ఎస్ కన్ఫ్యూజన్. అప్పుడు నువ్వనుకున్నాను కాదు, ఇప్పుడు నువ్వు కాదనుకున్నాను, కానీ నువ్వే. బావా, are you all right? I'm all right, perfectly all right. నువ్వే నువ్వే నువ్వు నువ్వే, నో డౌట్, నో డౌట్. చంద్ర, నేను సూర్యతో మాట్లాడాలి. నువ్వు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. అవును, ఇది శామదిన ఆర్డర్. ఆ సమంత ఏమైనా జడ్జి అనుకుంటున్నారా ఆర్డర్ వేయడానికి? అవును, డౌట్ ఎందుకు? నీలాంటి వాళ్ళ విషయంలో నా సిస్టర్ జడ్జే. ప్లీజ్, నేను సూర్యతో మాట్లాడాలి. రెస్టారెంట్కి వెళ్దామని అడగాలి. అలాంటి పప్పులేం ఇక్కడ ఉడకవు. ప్లీజ్ చంద్ర. చంద్ర, ఇవన్నీ దొంగ మాటలు, కత్తి తీయకు. ప్లీజ్, నేను గొడవ చేయను, గట్టిగా మాట్లాడను, చిన్నగా మామూలుగా మాట్లాడతాను. ఓకే చంద్ర, నో ప్రాబ్లం అక్క, నేను చూసుకుంటాను. ఇదిగో సామాన్య, అన్నయ్య క్యాబిన్ వరకు తీసుకెళ్తాను. లోపలికి వెళ్లకుండా బయట నుంచి అన్నయ్యతో స్మూత్గా మాట్లాడాలి. ఓకే? అది అన్నయ్య నీతో మాట్లాడితేనే, నీ మాటలకి రిప్లై ఇస్తేనే. ఓకేనా? ఓకే. పద. బావా, ఏమైంది? ఎందుకంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? అందరూ బావా బావా అని పిలవడం ఏంటి? అదేం లేదు, ఈ మధ్య రీసెంట్గా నువ్వు బావా బావా అని పిలుస్తున్నావు కదా, అయితే అదే కాస్త డిస్టర్బ్ చేసింది. అయితే అలా పిలవనులే బావా. ఒక పక్క పిలుస్తూనే పిలవన్లే బావా. సర్లే, ఒక్కదానివే వచ్చావా? కాదు బావా, అదిగో ఆ రాక్షసి ఇక్కడికొచ్చి మళ్ళీ ఏం గొడవ చేస్తుందోనని నేను, పద్మవదన, శ్రీనివాస్ అన్నయ్య, చంద్ర అందరం కలిసే వచ్చాం. ఇప్పుడు ఏంటంటే ఆవిడ గారి గోల? ఏముంది, నిన్న ఇంట్లోనే చెప్పింది కదా క్యాటరింగ్ బుక్ చేయాలంట, అందుకని నువ్వు తనతో రెస్టారెంట్కి వెళ్ళాలంట. నో వే బావా బావా బావా, ఫోన్లే బావా, తను ఏడుస్తుందిగా, వెళ్ళు బావా. ఏంటి సార్, నీకు అసలు బ్రెయిన్ పనిచేస్తుందా? ఇక్కడ ఇంత పని పెట్టుకుని రెస్టారెంట్ చుట్టూ తిరగాల? నో, ఐ కాంట్. సూర్య ప్లీజ్. చూడు, నేను నీకు ఇంటి దగ్గర చెప్పాను, ఈరోజు నేను టోటల్ బిజీ, రావటం కుదరదు అని. ప్లీజ్ సూర్య, నువ్వు రావాలి. ప్లీజ్ బావా, నా మాట విని వెళ్ళు బావా. ఇది నా రిక్వెస్ట్ బావా. ఏంటి సూర్య ఇది? తను చెప్తే కానీ రావా? చెప్తే వాళ్ళు చెప్తే కానీ మా తమ్ముడు రాడు. సూర్య, వస్తావా రావా? వెళ్ళు బావా. నీ రికమెండేషన్ నాకు అవసరం లేదు. అయితే నీ కర్మ బావా, వెళ్ళొద్దు బావా. నువ్వు చెప్పాక ఇంక తిరిగే ఉంది. విన్నావుగా? సూర్య ప్లీజ్, ఇవాళ క్యాటరింగ్ బుకింగ్ అవ్వాలి. ప్లీజ్ సూర్య. బావా, అసలే ఇది మెంటల్ది, కాసేపు అయితే గోల చేస్తుంది. ఆఫీస్లో గోలెందుకు బావా? పద. సరే, ఓకే. లుక్, నువ్వు ఆ రెస్టారెంట్లో ఓవర్ యాక్షన్ చేసినా, గొడవ చేసినా లేదు సూర్య, అలా చేయను, ప్రామిస్. ఓకే, సరే పదండి. అదేంటి అందరూ ఎందుకు? నేను రావాలంటే వీళ్ళందరూ రావాలి. వద్దు సూర్య. సరే అయితే నేను రాను, క్యాన్సిల్. ఓకే, రమ్మను. ఓకే పదండి. దాట్స్ గుడ్. ఇది పెన్ను, నైఫ్ ఏది? నీకోసం, నిన్ను కంట్రోల్ చేయడం కోసం ఆ నైఫ్ ఎందుకు? ఈ పెన్ను చాలు. అంటే ఇంతసేపు నన్ను? వెళ్తున్నావా లేదా? వస్తున్నాను సూర్య, నీ సంగతి తర్వాత చెప్తాను.
చిన్నమ్మగారు కాలేజ్ నుంచి అప్పుడే వచ్చారేంటి? అన్నయ్యకు ఒక అర్జెంట్ విషయం చెప్పాలి, అందుకే వచ్చాను. సూర్యబాబు గారు ఇంట్లో లేరమ్మా. అదేంటి, అన్నయ్య ఇంట్లో లేడా? సర్లే, శామోదిని ఉంటుందిగా. లేదమ్మా, సూర్యబాబు గారు, సమంతమ్మ గారు, పద్మమ్మ గారు అందరూ బయటికెళ్ళారమ్మా. ఇంట్లో పెద్దవాళ్ళు తప్ప ఎవరూ లేరమ్మా. అవునా? వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? తెలీదమ్మగారు. ఎక్కడికి వెళ్ళారు? ఒకవేళ అభి దగ్గరికి ఏమైనా వెళ్ళారా? అయ్యుండొచ్చు.